హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టోటల్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం. సో ఇదే విధంగా నేను ఆల్రెడీ జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కూడా వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. అలాగే రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీకి సంబంధించి వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే అందులో డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ క్విజెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ క్విజెస్ అనేవి అయితే అటెంప్ట్ చేసి చూడొచ్చు. మొట్టమొదటిగా నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. జ్ఞానేందర్ నిగోబామ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇండియా. జ్ఞానేందర్ నిగోబామ్ వచ్చి హాకీ ఇండియా అధ్యక్షునిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ జలోటా బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ముంబై పోర్ట్ ట్రస్ట్. ముంబై పోర్ట్ ట్రస్ట్ యొక్క కొత్త చైర్మన్గా రాజీవ్ జలోటా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ దిలీప్ రాత్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద బోర్డ్ ఆఫ్ గ్లోబల్ డైరీ బాడీ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఐడిఎఫ్. గ్లోబల్ డైరీ బాడీ అయిన ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ బోర్డులో దిలీప్ రాత్ అయితే ఎన్నికవడం జరిగింది. ఏకే గుప్తా బికమ్స్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఓఎన్జీసీ విదేశ్. మనకి ఏకే గుప్తా ఓఎన్జీసీ విదేశ్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ పీవీజీ మీనన్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పీవీజీ మీనన్ వచ్చి మనకి ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఇఓగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ డ్యూవాటో పచోకో హ్యాస్ వోన్ ద ఎలక్షన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ పదవి ఎన్నికల్లో డ్యూవాటో పచోకో మనకి విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ డిప్లొమాట్ విదిషా మైత్రా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద యునైటెడ్ నేషన్ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. పరిపాలన మరియు బడ్జెట్ ప్రశ్నలపై ఐక్యరాజ్య సమితికి సంబంధించి సలహా కమిటీకి భారత దౌత్యవేత్త అయిన విదిషా మైత్రా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ అక్షయ్ కుమార్ సింగ్ విల్ బి ద న్యూ ఎండి అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ బై రీప్లేసింగ్ ద ప్రభాత్ సింగ్. అక్షయ్ కుమార్ సింగ్ వచ్చి మనకి ప్రభాత్ సింగ్ స్థానంలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ యొక్క కొత్త ఎండి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా బై ఏ ఇయర్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ డైరెక్టర్ అయిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది పాటు అయితే పొడిగించడం జరిగింది. నెక్స్ట్ క్రిష్ గోపాలకృష్ణ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. క్రిష్ గోపాలకృష్ణన్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ యొక్క మొదటి చైర్పర్సన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ నవనీత్ మునోత్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్. నవనీత్ మునోట్ వచ్చి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా అయితే నియమితులయ్యారు. ఎస్ఎన్ రాజేశ్వరి అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైమ్ మెంబర్ ఆఫ్ ఐఆర్డిఏఐ. మనకి ఎస్ఎన్ రాజేశ్వరి వచ్చి ఐఆర్డిఏఐకి సంబంధించి సభ్యునిగా అయితే నియమితులయ్యారు. సో మనకి చైర్మన్ వేరుంటారు, కేవలం ఓల్డ్ టైమ్ మెంబర్గా ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్ఎన్ రాజేశ్వరి అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము లేదా జీసీ ముర్ము హ్యాస్ బీన్ ఎలక్టెడ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ద ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము వచ్చి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క బాహ్య ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్గా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ గ్రేగ్ బార్క్లే హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన చైర్మన్గా గ్రేగ్ బార్క్లే అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఉత్పల్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. ఉత్పల్ కుమార్ సింగ్ వచ్చి లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్గా శాహనత శ్రీవాస్తవ ప్లేస్లో అయితే నియమితులయ్యారు. సో మనకి లోక్సభకి సంబంధించి న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. జనరల్ హర్పాల్ సింగ్ వచ్చి భారత సైన్యం యొక్క కొత్త ఇంజనీరింగ్ చీఫ్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వర్ష జోషి అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ. జాతీయ పాల అభివృద్ధి బోర్డ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి నూతన చైర్పర్సన్గా వర్ష జోషి అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ మనకి నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే చూద్దాం. సిస్కా గ్రూప్ అనౌన్స్డ్ ద రాజ్ కుమార్ రావు యాజ్ ఇట్స్ న్యూ బ్రాండ్ అంబాసిడర్. సిస్కా గ్రూప్ వచ్చి తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ కుమార్ రావుని అయితే ప్రకటించడం జరిగింది.
నెక్స్ట్ సోను సూద్ అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ఐకాన్ ఆఫ్ పంజాబ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సోను సూద్ను మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ రాష్ట్ర చిహ్నంగా మనకి స్టేట్ ఐకాన్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింటెడ్ స్మృతి మాంద్రా యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి మనకి క్రికెటర్ స్మృతి మాంద్రాను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ వైజ్ హెల్త్ అండ్ హైజీన్ హ్యాస్ అపాయింటెడ్ విరాట్ కోహ్లీ యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. వైజ్ హెల్త్ అండ్ హైజీన్ ప్రోడక్ట్ వచ్చి విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఫైనాన్స్ బీర్ అపాయింటెడ్ రోహిత్ శర్మ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఫైనాన్స్ బీర్ కంపెనీ వచ్చి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ లంక ప్రీమియర్ లీగ్ సెలెక్టెడ్ మై 11 సర్కిల్ యాజ్ టైటిల్ స్పాన్సర్. లంక ప్రీమియర్ లీగ్ వచ్చి టైటిల్ స్పాన్సర్గా మై 11 సర్కిల్ని అయితే నియమించడం జరిగింది. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా ఉంటుందో అలాగే శ్రీలంకలో కూడా ఉంటుంది కదా, అదే మనకి లంక ప్రీమియర్ లీగ్ అనేది మనకి డ్రీమ్ 11 ఉంది కదా, అదేవిధంగా అక్కడ మనకి మై 11 సర్కిల్ అనే యాప్ ఉంటుంది. దీన్ని అయితే మనకి టైటిల్ స్పాన్సర్గా లంక ప్రీమియర్ లీగ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాంజానియా ప్రెసిడెంట్ జాన్ పోంబే మగుఫోలే విన్స్ ద సెకండ్ టర్మ్. టాంజానియా అధ్యక్షుడు జాన్ పోంబే మగుఫోలే రెండోసారి అయితే విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ అలసేన్ ఔటారా వోన్ ద థర్డ్ టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్ అధ్యక్షునిగా అలసేన్ ఔటారా అయితే మూడోసారి గెలిచారు. నెక్స్ట్ మాయాసందు విన్స్ ద మాల్దోవా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. మాల్దోవా అధ్యక్ష ఎన్నికల్లో మాయాసందు అయితే విజయం సాధించడం జరిగింది. మనకి ఈ మాల్దోవా యొక్క క్యాపిటల్ వచ్చి చిన్సినవ్, అలాగే కరెన్సీ వచ్చి మాల్దోవన్ లేవ్. నెక్స్ట్ ప్రియాంక రాధాకృష్ణన్ బికమ్ ద న్యూజిలాండ్స్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఆరిజిన్ మినిస్టర్. ప్రియాంక రాధాకృష్ణన్ వచ్చి న్యూజిలాండ్ యొక్క మొట్టమొదటి భారత సంతతి మంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. మలయాళం రైటర్ పాల్ జచారియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఇయర్ ఎజుతాచాన్ పురస్కారం. మలయాళం రచయిత పాల్ జచారియా వచ్చి ఈ సంవత్సరం ఎజుతాచాన్ పురస్కారానికి అయితే ఎంపిక అవడం జరిగింది. ఈ ఎజుతాచాన్ పురస్కారం అనేది కేరళ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య గౌరవం. ఓకే, కేరళ గవర్నమెంట్స్ హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇది. నెక్స్ట్ హరిహరన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద జేసీ డానియల్ అవార్డ్. హరిహరన్ వచ్చి జేసీ డానియల్ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది. ఈ జేసీ డానియల్ అవార్డు అనేది దేనికి సంబంధించింది అంటే కేరళ స్టేట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇన్ మలయాళం సినిమా. మలయాళం సినిమాలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ జేసీ డానియల్ అవార్డు అనేది విన్నర్ హరిహరన్. కేరళ టూరిజం విన్స్ ద వరల్డ్ ట్రావెల్ మార్ట్ లండన్ అవార్డ్. వరల్డ్ ట్రావెల్ మార్ట్ లండన్ అవార్డు మనకి కేరళ టూరిజం అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ దినేష్ కార్ట్రైట్ టెక్ ఎక్స్పర్ట్ విన్స్ ద ఎమెట్ లేహే అవార్డ్. మనకి దినేష్ కార్ట్రైట్ టెక్ నిపుణుడు వచ్చి ఎమెట్ లేహే అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రస్కిన్ బాండ్ కన్ఫర్డ్ విత్ ద టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. రస్కిన్ బాండ్ వచ్చి టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ తమిళనాడు గెట్స్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ 2019. 2019లో నీటి నిర్వహణకు సంబంధించి తమిళనాడు ఉత్తమ రాష్ట్ర అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు అయితే అవార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ సదత్ రహమాన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ 2020. బంగ్లాదేశ్కు చెందిన సదాత్ రెహమాన్కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి 2020 అయితే లభించింది. నెక్స్ట్ డాక్టర్ సుశాంత్ కార్ హానర్డ్ విత్ ద ప్రొఫెసర్ ఏఎన్ బదౌరి మెమోరియల్ లెక్చర్ అవార్డ్ 2020 బై సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్ ఇండియా బెంగళూరు సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్ ఇండియా చేత డాక్టర్ సుశాంత్ కౌర్ వచ్చి ప్రొఫెసర్ ఎన్ బదౌరి మెమోరియల్ లెక్చర్ అవార్డు 2020కి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విల్ బీ కాన్ఫర్డ్ విత్ ద వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. ఈ అవార్డు మనకి పోయిటరీ అండ్ అదర్ లిటరసీ వర్క్ చేసినందుకు గాను ఈయనకి ప్రదానం చేయడం జరిగింది. స్కాటిష్ రైటర్ డగ్లస్ స్టూవర్ట్ హ్యాస్ వోన్ ద 2020 బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ హిస్ డెబ్యూట్ నవల్ షాగీ బైన్. మనకి స్కాటిష్ రచయిత అయిన డగ్లస్ స్టూవర్ట్ వచ్చి తన తొలి నవల షాగీ బైన్ కోసం మనకి ఫిక్షన్ కేటగిరీలో 2020 బుకర్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. నసిరుద్దీన్ షా హానర్డ్ విత్ ద 2020 ఆదిత్య విక్రమ్ బిర్లా కళా శిఖర్ పురస్కార్. నసిరుద్దీన్ షా వచ్చి 2020 ఆదిత్య విక్రమ్ బిర్లా కళా శిఖర్ పురస్కారంతో అయితే సత్కరించబడ్డారు. నెక్స్ట్ మలయాళం ఫిలిం జల్లికట్టు ఈజ్ ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కార్స్ 2021. మలయాళం చిత్రమైన జల్లికట్టు వచ్చి ఆస్కార్ 2021 కోసం భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీని అయితే సాధించడం జరిగింది.
దీని యొక్క డైరెక్టర్ వచ్చి లిజో జోస్ పెలిసేరే. నెక్స్ట్ పిబ్లిక్ టైగర్ రిజర్వ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యావ్ బ్యాగ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ అవార్డ్ TX2 ఫర్ డబులింగ్ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ 4 years అగైన్స్ ద టార్గెట్ ఆఫ్ 10 years. యాక్చువల్గా మనకి 10 సంవత్సరాల టార్గెట్ ఇచ్చి మనకి పులుల సంఖ్యను అయితే డబల్ చేయమని చెప్పి ఈ పిబ్లిక్ టైగర్ రిజర్వ్కి అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి 10 సంవత్సరాల లక్ష్యాన్ని మనకి 4 సంవత్సరాల్లోనే పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు గాను పిలిభిత్ టైగర్ రిజర్వ్ మరియు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖకు మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు TX2 అయితే లభించడం జరిగింది. ఢిల్లీ క్రైమ్ విన్స్ ద 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2020 అండర్ ద డ్రామా సిరీస్ కేటగిరీ. మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి సంబంధించిన ఇండియన్ వెబ్ సిరీస్ అయిన ఢిల్లీ క్రైమ్కు డ్రామా సిరీస్ కేటగిరీ కింద 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2020 అయితే లభించడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చి రిచి మెహతా. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ 2021. మనకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ నోబెల్ శాంతి బహుమతి 2021 అయితే ఎంపిక అవడం జరిగింది. ఓకే, మనకి జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ ఆ టైంలో నోబెల్ ప్రైజ్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కొంతమందిని అయితే నామినేట్ చేస్తారు. సో దాని కింద మనకి బెంజమిన్ నెతన్యాహు అలాగే మనకి మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఇద్దరు కూడా నామినేట్ అయితే అయ్యారు. క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్ అండ్ హెల్పేజ్ ఇండియా రిసీవ్ ద 2020 UN పాపులేషన్ అవార్డ్. క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్ అలాగే హెల్పేజ్ ఇండియా 2020కి సంబంధించి UN పాపులేషన్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రెజెంటెడ్ ద డాక్టర్ ఆఫ్ సైన్స్ హానరీ డాక్టరేట్ టు ఇస్రో చైర్మన్ K. శివన్. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా వచ్చి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ అయిన K. శివన్కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ అయితే అందజేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్ హరీష్ మలయాళం ఆథర్ హ్యాస్ వోన్ ద JCP ప్రైజ్ ఫర్ లిటరేచర్ 2020 ఫర్ హర్ నవల్ ముస్టాష్. ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై జయశ్రీ కలాతిల్. ఎస్ హరీష్ మనకి మలయాళం రచయిత అయిన ఎస్ హరీష్ ముస్తాక్ అనే నవల కోసం సాహిత్యం 2020 కోసం JCP బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ నవలను మనకి జయశ్రీ కలాతిల్ అయితే ఆంగ్లంలో ఇంగ్లీష్లోకి అయితే అనువాదించడం జరిగింది. ఓకే, మనకి JCP ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే ఎస్ హరీష్ మలయాళం ఆథర్. ఈయన రాసిన ముస్టాష్ అనే నవలకైతే అవార్డు వచ్చింది. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి ఎవరు అంటే జయశ్రీ కలాతిల్. నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. మనకి పాండమోనియం ద గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజడీ బుక్ ఆథర్ తమల్ బండియోపాధ్యాయ. నెక్స్ట్ టిల్ వి విన్ బుక్ ఆన్ COVID-19 బుక్ ఆథర్స్ మనకి డాక్టర్ రణదీప్ గులారియా, డాక్టర్ చంద్రకాంత్ లహారియా, డాక్టర్ గగన్దీప్ కాంగ్. మనకి టిల్ వి విన్ బుక్ ఆన్ COVID-19 ఈ పుస్తక రచయితలు వచ్చి మనకి రణదీప్ గులేరియా అలాగే చంద్రకాంత్ లహారియా అలాగే గగన్దీప్ కాంగ్ ముగ్గురు కూడా రాయడం అయితే జరిగింది. సోను సూద్ ఆటోబయోగ్రఫీ టైటిల్ యాజ్ ద ఐ యామ్ నో మెస్సియా. మనకి బుక్ కో ఆథర్ వచ్చి మీనా అయ్యర్. మనకి సోను సూద్కి సంబంధించి ఆటోబయోగ్రఫీ సోను సూద్ యొక్క ఆత్మకథ పుస్తకం పేరేంటి అంటే ఐ యామ్ నో మెస్సియా. ఈ పుస్తకం యొక్క సహరచయిత ఎవరు అంటే మీనా అయ్యర్. నెక్స్ట్ యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే బుక్ ఆథర్ అనుపమ్ ఖేర్. యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే బుక్ ఆథర్ ఎవరు అంటే మనకి అనుపమ్ ఖేర్. మనకి తవాస్మి లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ రామాయణ. ద బుక్ వాజ్ ఆథర్ బై ద రాళ్ళబండి శ్రీ రామచక్రధర్ అండ్ కో ఆథర్ బై ద అమర్ శారదా దీప్తి. తవాస్మి రామాయణ యొక్క లెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ స్కిల్స్ మనకి ఈ పుస్తక రచయిత వచ్చి ఇద్దరు ఉన్నారు, రాళ్ళబండి శ్రీ రామచక్రధర్ అలాగే సహ రచయిత అమర శారదా దీప్తి. నెక్స్ట్ మాజీ బింట్ మై వాల్ బుక్ ఆథర్ బై ద రాజేంద్ర దర్దా అండ్ రిలీజ్డ్ బై ద మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. మాజీ బింట్ మైవాల్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే రాజేంద్ర దర్దా. ఈ పుస్తకాన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్ ద బుక్ ఆన్ లైఫ్ ఆఫ్ గురునానక్ దేవ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిం. సిక్కిం మతస్థాపకుడైన గురునానక్ దేవ్ జీవితంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తక రచయిత బుక్ ఆథర్ ఎవరు అంటే కిర్పాల్ సింగ్ జీ. నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండిసెన్స్ అండ్ ర్యాంక్స్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. ట్రేస్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ మ్యాట్రిక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఇండియా ర్యాంక్ వచ్చి 77. ఓకే, గ్లోబల్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 77వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇండియా పరంసిద్ధి ర్యాంక్డ్ ద 63rd ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 500 మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితా చూసుకుంటే భారతదేశానికి చెందిన పరమసిద్ధి అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లో 63వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 104 ఇన్ ద లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ అండ్ బెల్జియం టాప్స్. తాజా ఫీఫా ర్యాంకింగ్స్లో భారతదేశం 104వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. దీంట్లో మనకి బెల్జియం అయితే టాప్ ప్లేస్లో ఉంది. ర్యాంక్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటాయి. అకార్డింగ్ టు ద జూలై మంత్ చూసుకుంటే ఫీఫా ర్యాంకింగ్స్లో ఇండియా 108వ స్థానంలో ఉంది. సెప్టెంబర్ ప్రకారం చూసుకుంటే 109వ స్థానం, అక్టోబర్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ 108వ స్థానం, ప్రజెంట్ నవంబర్ ప్రకారం చూసుకుంటే 104వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఐపీఎల్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఐపీఎల్ సపరేట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చూడవచ్చు. మళ్ళీ ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ అమిత్ పంగల్, ఆశిష్ కుమార్ అండ్ సంజిత్ వోందా గోల్డ్ మెడల్ ఇన్ ద ఫస్ట్ ఎలెక్స్ వాస్తాని ఇంటర్నేషనల్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ నాంటెస్ ఫ్రాన్స్. మనకి నాంటెస్ ఫ్రాన్స్లో జరిగిన మొదటి అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో బంగారు పథకం అమిత్ పంగల్, ఆశిష్ కుమార్, సంజిత్ అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ బీసీసీఐ హ్యాస్ అనౌన్స్డ్ ద జియో యాజ్ ద టైటిల్ స్పాన్సర్ ఫర్ ద 2020 ఎడిషన్ ఆఫ్ ఉమెన్స్ T20 ఛాలెంజ్. ఉమెన్స్ T20 ఛాలెంజ్ 2020 ఎడిషన్కు బీసీసీఐ జియోని అయితే టైటిల్ స్పాన్సర్గా ప్రకటించడం జరిగింది. మనకి ఐపీఎల్కి అయితే డ్రీమ్ లెవెన్ అయితే ఈ ఇయర్ స్పాన్సర్గా ఉంది కదా, అదేవిధంగా ఉమెన్స్ T20కి అయితే జియోని అయితే స్పాన్సర్గా ప్రకటించారు. మనకు ఒకసారి 2020 ఉమెన్స్ T20 ఛాలెంజ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే స్పాన్సర్ వచ్చి జియో, ఛాంపియన్ వచ్చి ఐపీఎల్ ట్రైల్ బ్లేజర్స్, రన్నరప్ వచ్చి ఐపీఎల్ సూపర్ నోవాస్, అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి ఇండియాకి చెందిన రాధా యాదవ్ మనకి సూపర్ నోవాస్ ప్లేయర్ అయితే విన్ అవ్వడం జరిగింది. అలాగే మోస్ట్ రన్స్ వచ్చి శ్రీలంకన్ ప్లేయర్ చెమేరి ఆటపట్టు సూపర్ నోవా టీం మెంబర్ 117 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అలాగే మోస్ట్ వికెట్స్ మనకి ఇండియన్ ప్లేయర్ అయిన రాధా యాదవ్ సూపర్ నోవా టీం ప్లేయర్ 8 వికెట్స్ తీయడం జరిగింది. అలాగే ఒకసారి కెప్టెన్ చూసినట్లయితే ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్కి వచ్చి స్మృతి మాంద్నా మనకి, అలాగే ఐపీఎల్ సూపర్ నోవాకి సంబంధించి హర్మన్ప్రీత్ కౌర్, ఐపీఎల్ వెలాసిటీకి సంబంధించి మిథాలీ రాజ్ అయితే కెప్టెన్స్గా ఉన్నారు. నెక్స్ట్ షేన్ వాట్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్ అయితే రీసెంట్గా అన్ని రకాల ఫార్మాట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకి వెస్టిండీస్ ప్లేయర్ అయిన మార్లన్ శామ్యూల్స్ కూడా మనకి అన్ని రకాల ఫార్మాట్స్ నుండి క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. డానియల్ మెద్వెదేవ్ ఫ్రమ్ రష్యా విన్స్ ద ప్యారిస్ మాస్టర్ 2020 టైటిల్. ప్యారిస్ మాస్టర్ 2020 టైటిల్లో డానియల్ మెద్వెదేవ్ రష్యా అయితే గెలుపొందడం జరిగింది. ప్యారిస్ మాస్టర్ దేనికి సంబంధించిన టోర్నమెంట్ అంటే టెన్నిస్. చైనా చింగ్మేంగ్ క్లెయిమ్స్ ద ఐటీటీఎఫ్ ఉమెన్ వరల్డ్ కప్ టైటిల్ హెల్డ్ ఇన్ వీహై చైనా. చైనాలోని వీహైలో జరిగిన ఐటీటీఎఫ్ ఉమెన్ వరల్డ్ కప్ టైటిల్లో చెన్మేంగ్ అయితే గెలుపొందడం జరిగింది. ఐటీటీఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఓకే బీసీసీఐ అనౌన్స్డ్ ద మొబైల్ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ యాజ్ ద అఫీషియల్ కిట్ స్పాన్సర్. మొబైల్ ప్రీమియర్ లీగ్ వచ్చి క్రీడలకు సంబంధించి అధికారిక కిట్ స్పాన్సర్గా ఎంపీఎల్ని అయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సుదీప్ చాగి హ్యాస్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి సుదీప్ చాగి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సుదీప్ చాగి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు క్రికెటర్ అని చెప్పి అయితే గుర్తుపెట్టుకోవాలి. సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ ఓకే మనకి నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా హ్యాస్ గివెన్ ద ఏటీపీ టూర్ నెంబర్ 1 ట్రోఫీ ఫర్ 6th టైమ్ ఫర్ ఫినిషింగ్ 2020 యాజ్ ద ఇయర్ అండ్ నెంబర్ 1. ఓకే మనకి 6వసారి అయితే మనకి ఈ ఇయర్ నెంబర్ 1గా ఏటీపీ టూర్ నెంబర్ 1గా నోవాక్ జోకోవిచ్ ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత లూయిస్ హ్యామిల్టన్. సో నవంబర్లో అయితే మనకి 3 గ్రాండ్ ప్రిక్స్ అయితే జరిగాయి. సెకండ్ వచ్చి టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1కి సంబంధించి టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత కూడా లూయిస్ హ్యామిల్టన్. అలాగే ఇమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ఓకే ఇమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత కూడా మనకి లూయిస్ హ్యామిల్టన్. విరాట్ కోహ్లీ బికమ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీట్ ద 22,000 ఇంటర్నేషనల్ రన్స్. విరాట్ కోహ్లీ వేగవంతంగా 22,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ డానియల్ మెద్వెదేవ్ రష్యా బీట్ ద డొమినిక్ థీమ్ ఆస్ట్రేలియా టు విన్ ద 2020 ఏటీపీ టూర్ ఫైనల్స్. 2020 ఏటీపీ టూర్ ఫైనల్స్లో డానియల్ మెద్వెదేవ్ రష్యా డొమినిక్ థీమ్ ఆస్ట్రియాను అయితే ఓడించడం జరిగింది. యూత్ అఫేర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ హ్యాస్ రీస్టోర్ ద గవర్నమెంట్ రికగ్నైజేషన్ టు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యాజ్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్చరీ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ.
దేశంలో ఆర్చరీ క్రీడలను ప్రోత్సహించడం మరియు నియంత్రించడం కోసం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ గుర్తింపును యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ పునరుద్ధరించడం జరిగింది. సో గతంలో మనకి జాతీయ హోదా ఉండేది, మళ్ళీ తొలగించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అయితే ఈ జాతీయ హోదాను పునరుద్ధరించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి నవంబర్ మంత్లో ఉన్న అబ్యూచరీస్ అయితే చూద్దాం. సతీష్ ప్రసాద్ సింగ్ 6th షార్టెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ పాస్డ్ అవే. మనకి అతి తక్కువ కాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సతీష్ ప్రసాద్ సింగ్ అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సర్ థామస్ సేన్ కాన్రాయ్ జేమ్స్ బాండ్ పాస్డ్ అవే. మనకి జేమ్స్ బాండ్గా నటించిన సర్ థామస్ సేన్ కెనరీ అయితే కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ బహ్రెయిన్ లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పాస్డ్ అవే. బహ్రెయిన్లో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ వయలిన్ మాస్ట్రో పద్మ అవార్డ్ విన్నర్ టిఎన్ కృష్ణన్ పాస్డ్ అవే. వయలిన్ మాస్ట్రో పద్మ అవార్డు విజేత అయిన టిఎన్ కృష్ణన్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. స్కూబీడూ కో క్రియేటర్ కెన్ స్పియర్స్ పాస్డ్ అవే. మనకి స్కూబీడూకి సహ సృష్టికర్త అయిన కెన్ స్పియర్స్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం సంచామన్ లింబో పాస్డ్ అవే. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి అయిన సంచామన్ లింబో గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ బాలీవుడ్ యాక్టర్ ఆసిఫ్ బాస్రా పాస్డ్ అవే. మనకి బాలీవుడ్ నటుడైన ఆసిఫ్ బాస్రా కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ఇటీవల చనిపోయిన ఆసిఫ్ బాస్రా మనకి ఏ ఫీల్డ్కి చెందిన పర్సన్ అని చెప్పి అడుగుతారో అతను ఏ పర్సన్ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిలిం మేకర్ సుదర్శన్ రతన్ పాస్డ్ అవే. చిత్ర నిర్మాత సుదర్శన్ రతన్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఫేమస్ బెంగాల్ యాక్టర్ సౌమిత్రి చటర్జీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 85. ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రి చటర్జీ కూడా రీసెంట్గా చనిపోయారు. ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి చంద్రావతి పాస్డ్ అవే. పాండిచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన చంద్రావతి గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ గోవా మృదులా సింహ పాస్డ్ అవే. గోవా మాజీ గవర్నర్గా పనిచేసిన మృదులా సింహ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. రాజస్థాన్ మినిస్టర్ బన్వర్లాల్ మేఘవాల్ పాస్డ్ అవే. రాజస్థాన్ మంత్రిగా పనిచేసిన బన్వర్లాల్ మేఘవాల్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ జపనీస్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ మసతోషి కోసిబా పాస్డ్ అవే. జపనీస్ నోబెల్ బహుమతి విజేత అయిన మసతోషి కోసిబా గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ అండ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పాస్డ్ అవే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఈయన కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫార్మర్ అస్సాం చీఫ్ మినిస్టర్ తరుణ్ గొగోయ్ పాస్డ్ అవే. అస్సాం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కూడా రీసెంట్గా చనిపోయారు. ఫకీర్ చంద్ర కోహ్లీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫౌండర్ ఆఫ్ టీసీఎస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 96. ఇండియన్ ఐటీ పరిశ్రమ పితామహుడు మరియు టీసీఎస్ వ్యవస్థాపకుడైన ఫకీర్ చంద్ర కోహ్లీ 96 సంవత్సరాల వయసులో రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బాగా. ఫార్మర్ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ డియాగో మర్డానా పాస్డ్ అవే రీసెంట్లీ. అర్జెంటీనా మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన డియాగో మర్డానా కూడా రీసెంట్గా చనిపోయారు. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. డియాగో మర్డానా ఏ క్రీడకి సంబంధించిన మాజీ ప్లేయర్ అని అడిగితే కనుక ఫుట్బాల్ మాజీ ప్లేయర్. జేమ్స్ డేవిడ్ ఉల్ఫాన్సోన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ పాస్డ్ అవే. ప్రపంచ బ్యాంక్ మాజీ అధ్యక్షుడైన జేమ్స్ డేవిడ్ ఉల్ఫాన్సోన్ కూడా రీసెంట్గా చనిపోయారు. ఓకే, మనకి ఇది నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. మనకి నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ లాంటివి అయితే కవర్ చేయలేదు. మనకి ఏవైతే తమిళలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కంప్లీట్గా కవర్ అవ్వాలంటే ఒక వీడియో అయితే చూస్తే సరిపోదు. ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే క్విజ్ వీడియో ఏది కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మీకు జనవరి టు అక్టోబర్ వీడియో లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఇస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీకి సంబంధించి వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు అందులో కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ క్విజెస్ కానీ ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఒకసారి లాగిన్ అయితే సరిపోతుంది. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే కనుక మీరు డైలీ కూడా క్విజ్ అనేది అయితే అటెంప్ట్ చేయొచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ అనేది కూడా ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది కదా. సో మీరు ఒకసారి ఉన్న చూడడం వల్ల ఉంటే వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేసి అందులో టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.